కాకినాడ కలెక్టరేట్ ఎదుట భాస్కర ఎస్టేట్స్ బాధితులు నిరసన చేపట్టారు. 2019లో తమ ఫ్లాట్లను ఖాళీ చేయించిన భాస్కర ఎస్టేట్ యాజమాన్యం నేటి వరకు న్యాయం చేయలేదని 40 మంది నిర్వాసితులు ఆవేదన వెలుబుచ్చారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 2019 సెప్టెంబర్లో భాస్కర ఎస్టేట్స్ పిల్లర్స్ కృంగిపోవడంతో అప్పటికప్పుడు తమను అక్కడి నుంచి ఖాళీ చేయించారని తెలిపారు. ఇప్పటి వరకు తిరిగి నిర్మించుకునేందుకు అవకాశం ఇవ్వటం లేదని వారు ఆరోపించారు. తక్షణమే అపార్ట్మెంట్ ప్లేస్ లో నూతనంగా అపార్ట్మెంట్ నిర్మించి తమకు ఫ్లాట్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎన్ని మార్లు తిరిగినా తమను ఎవరు పట్టించుకోలేదని ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ రావడం కారణం ఏంటంటే 2019 సెప్టెంబర్ నెలలోని భాస్కర ఎస్టేట్స్ అని చెప్పి దేవి మల్టీప్లెక్స్ పక్కన ఉంటుందండి. అది అపార్ట్మెంట్ పిల్లర్స్ కుంగిపోవడం వల్ల మమ్మల్ని 40 మంది ఫ్యామిలీని ఆ రోజే బయటికి పంపించారండి. అంటే అది కుంగిపోయి మొత్తం పడిపోతుంది, మీరందరూ ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి పంపించారండి. అది తర్వాత ఇంజనీర్ వచ్చి వాళ్ళు చర్చి దాన్ని చూస్తే అండి అది నాణ్యత లోపం వాళ్ళు పడిపోయిందని చెప్పి అన్నారండి. అందు గురించి మమ్మల్ని అందరూ బయట పంపించారండి. ఆ రోజు ఈ రోజు దాకా కూడా గత ప్రభుత్వంలో తిరుగుతూనే ఉన్నామండి. ఎట్టి పరిస్థితులు ఎవరికి న్యాయం జరగలేదండి. ఎమ్మెల్యే గారు తిరిగామండి, అలాగే కలెక్టర్ ఆఫీస్ తిరిగామండి, అలాగే మున్సిపల్ ఆఫీస్ కూడా తిరిగామండి. అక్కడ న్యాయం జరగలేదండి. మమ్మల్ని ఆ రోజు బాధితులు ఇంతమంది 40 మంది బాధితులు కూడా రోడ్డు మీద నిల్చోబెట్టారు తప్ప ఏ ఒక్కరు కూడా ఒక వాటర్ పైప్ ఇచ్చిన సహాయం చేయలేదండి. ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదండి. ఈ రోజు న్యాయం ఎందుకు బయటకు వచ్చామంటే అండి, మాకు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారనే ఉద్దేశంతో మేము బయటకు వచ్చామంటే ఆయన పేదల విషయంలో అండగా ఉండి మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము రోడ్డు మీదకి వచ్చానమాట అండి. అది భాస్కర్ ఎస్టేట్స్ అని చెప్పి దేవి మల్టీప్లెక్స్ పక్కన ఉందండి. అది పాత ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి బంధువులే దాన్ని కట్టారని చెప్పి మాకు తెలిసిందండి. వాళ్ళని అడిగి మేము మాకు ఏమైనా ఇప్పించండి, మాకు ఏం చేస్తారంటే ఎవరికెవరైనా 4 సంవత్సరాల కంటే మేము గ్యారంటీ ఇవ్వలేమమ్మా. ఏదైనా అపార్ట్మెంట్ కడితే 4 సంవత్సరాల లోపే 4 సంవత్సరాలు దాటితే మేము దాన్ని గ్యారంటీ ఇవ్వలేం కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పి బిల్డర్స్ తప్పుకున్నారండి. అక్కడి నుంచి కూడా మేము భాస్కర్ మన ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి చాలాసార్లు తిరిగామండి. తిరిగిన సరే ఎటువంటి న్యాయం జరగలేదండి. ఎప్పుడు వచ్చినా సరే చేస్తామమ్మా చూస్తామని కాలయాపన చేసే తప్ప 5 సంవత్సరాలు మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. మా డిమాండ్ ఏంటంటే అదే ప్లేస్ లో మాకు అదే అపార్ట్మెంట్ అది కోల్డీసి అదే ప్లేస్ లో మాకు 40 మంది బాధితులు 40 మందికి అది సేమ్ పర్మిషన్ ఇచ్చండి. మాకు అపార్ట్మెంట్ కట్టుకోవడానికి అవకాశం ఇస్తే గవర్నమెంట్ కూడా ఆర్థిక సహాయం అందిస్తాయండి. దాని ద్వారా మేము మా తరపున కూడా మేము కొంచెం అమౌంట్ వేసుకోనండి ఆ బిల్డింగ్ నిలబెట్టుకుని మళ్ళీ యథాస్థానంలో వెళ్ళి మేము అందులో ఉండాలనుకున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ ఉద్యోగం చేసుకోనండి. ఎటువంటి ఆదాయం లేదండి. ప్రతి ఒక్కరు 15,000, 10,000, 20,000 రూపాయి సంపాదించుకున్న దానిలో అన్ని పెట్టుబడి పెట్టుకున్నాండి.